జస్ట్ 10th గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? ఈ అవకాశం అయితే మీకోసమే. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎంటీఎస్ పోస్టులకి అయితే సిఎస్ఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో మొత్తం చూడండి. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం, అలాగే మీకు కెరియర్ గైడెన్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ రీచెస్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్స్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే సిఎస్ఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, హాల్ ఎయిర్పోర్ట్ రోడ్, కొదిహలి, బెంగళూరు. సో ఈ యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే బెంగళూరులో ఉంటుంది. పోస్ట్ నేమ్ వచ్చేసి ఎంటీఎస్. ఇక డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్లో మీరు చూడాల్సింది ఏంటంటే, ఇట్స్ నాట్ అన్ అప్లికేషన్ విచ్ హ్యాస్ టు బి ఫిల్డ్ త్రూ ఆన్లైన్లో ఫిల్ చేయాల్సింది కాదు. ఇట్ హ్యాస్ టు బి సెంట్ త్రూ యాజ్ ఎ ఫిజికల్ హార్డ్ కాపీ. అంటే మీరు ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు దాన్ని ఫిల్ చేసి హ్యాండ్ రిటర్న్తో కూడా కాదండి, అది టైప్ చేయించి దాన్ని యొక్క అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఆ అడ్రస్ ఏ డేట్లో పంపించాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తారు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఏ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే 12/8/2026, అంటే జస్ట్ మొన్న 12th ఆగస్టున రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ అయితే 21/9/2026, అంటే సెప్టెంబర్ 21 లోపు అది అప్లికేషన్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ షల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ ఇన్ ఫిజికల్ ఫార్మ్ త్రూ స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్. అప్లికేషన్స్ రిసీవ్డ్ త్రూ ఈమెయిల్, హ్యాండ్ డెలివరీ ఆర్ ఎనీ అదర్ మోడ్ షల్ నాట్ బి ఎంటర్టైన్. సో మీరు చూసారు కదా, అప్లికేషన్ అనేది ఎలా పంపించాలి అంటే ఆన్లైన్ ద్వారా పంపించకూడదు, డైరెక్ట్గా హ్యాండ్కి ఇవ్వకూడదు. అది ఫామ్ ఫిల్ చేసుకుని స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా కానీ అక్కడికి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే మీకు తెలుసు కదా, మ్యాక్సిమం ఆఫీస్లో ఉండి వర్క్ చేసే జాబే. ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి? 6 వేకెన్సీస్, అంటే 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ అంటే నాన్ క్రీమీ లేయర్స్ అంటారు కదా, వాళ్ళకైతే 2 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ 1కి 1, అన్రిజర్వ్లో 2. అంటే ఇక్కడ కొన్ని క్యాస్ట్ వారికి, కొన్ని కేటగిరీస్ వారికి లేవు కదా, వాళ్ళు యూఆర్లో అప్లై చేసుకోవచ్చండి. యూఆర్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ దాటి 25 ఇయర్స్ లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 18 to 25 ఇయర్స్ అంటే మీరు కొంచెం కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చూసుకోండి. ఎస్ఎస్సి 10th స్టాండర్డ్. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. జాబ్ రిక్వైర్మెంట్ కూడా చూసుకుంటే ద సెలెక్టెడ్ candidate will be required to perform the following duties among others. మీకు తెలిసింది కదా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఏముంటుంది? ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, ఫైల్స్ ఆఫ్ సెక్షన్, జనరల్ క్లీన్లీనెస్ అండ్ అప్కీప్ ఆఫ్ సెక్షన్ ఆర్ యూనిట్, క్యారింగ్ ఫైల్స్ అండ్ అదర్ పేపర్స్ విత్ ఇన్ ది ఆఫీస్. సో ఆఫీస్లో ఉండే చేసుకునే జాబేనండి ఇది. ఎంటీఎస్ కాబట్టి జస్ట్ 10th బేస్డ్ మీద మీకు గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఓకేనా? ఇంక ఇవన్నీ చూసుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పంపించాక వాళ్ళు ఒక రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. ఆ రిటర్న్ ఎగ్జామ్ కూడా సిలబస్ చూస్తాం మనం. ఆ రిటర్న్ ఎగ్జామ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఏం లేదు, డైరెక్ట్గా ఇంకా సెలక్షనే ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మీడియం ఆఫ్ క్వశ్చన్స్, ద క్వశ్చన్స్ విల్ బి సెంట్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ ఎక్సెప్ట్ ద క్వశ్చన్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తప్ప మిగతా అన్ని క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్, హిందీ, కన్నడలో ఉంటాయి. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ని ఏ యొక్క స్టాండర్డ్ని బేస్ చేసుకుని అంటే 10th బేస్ చేసుకుని. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ 150, టైమ్ అలాటెడ్ 2 hours. ఇక్కడ చూసుకుంటే టాపిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, 75 మార్క్స్. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అథమెటిక్స్కి అయితే 75, జనరల్ అవేర్నెస్కి 50, 150, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 50 క్వశ్చన్స్, అలాగే 150. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అలాట్ చేస్తారు. రాంగ్ ఆన్సర్ అయితే కనుక -1 అవుతుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ మనం ఇంకేం చూసుకున్నాము, పోస్ట్ చూసుకున్నాము, వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి చూస్తాం. ఎందుకు అప్లై చేసుకోవాలనేది కూడా నేను వీడియోలో చెప్తాను. ఎందుకంటే జస్ట్ 10th బేస్డ్ మీద గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నాము, ఏజ్ చూసుకున్నాము. శాలరీ 18,000 నుంచి 56,000 వరకు బేసిక్ ఉంటుందండి. బేసిక్ 18,000 అంటే ఆనర్ హ్యాండ్ 35+ వస్తుంది, హ్యాండ్కి అయితే 35+ వస్తుంది. ఒక ప్రొసీజర్ కూడా చూసుకున్నాము. ప్రొసీజర్ ఏంటి, మీరు ఒక అడ్రస్ ఇవ్వడం జరిగింది కదా,
అడ్రస్ ఎక్కడ ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఈ అప్లికేషన్లో ఈ యొక్క అడ్రస్కి అయితే మనం స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందండి. ఓకేనా, స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. 21 సెప్టెంబర్ లోపు పంపించాలి. అలాగే ఫీజు కూడా 500 మనం డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలండి. ఎవరికైతే ఫీజు రిలాక్సేషన్ ఉందో వాళ్ళైతే చేయాల్సిన అవసరం, ఫీ ఎగ్జామ్షన్ ఉందో వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. కానీ మిగతా అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే మీరు కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అలాగే సిగ్నేచర్స్ అన్ని జాగ్రత్తగా పెట్టి పంపించాలి. మీరు పంపించిన అప్లికేషన్ ప్రాపర్గా డీటెయిల్స్ లేకపోతే ఆ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చేసారు. ఓకేనా, ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఆఫ్ క్యాండిడేట్ కరెంట్లీ వర్కింగ్ ఎస్ రెగ్యులర్ ఎంప్లాయ్ ఇన్ సిఎస్ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తే అక్కడ నుంచి ఇదొకటి తీసుకోవాల్సి ఉంటుందండి, డిక్లరేషన్ అనేది ప్రెసెంట్ వర్క్ చేస్తున్న దాని దగ్గర నుంచి. సో ఇవన్నీ వచ్చేసి మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే లేకపోతే ఇంకొక దానికైతే మీరు కొన్ని డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లో ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకుని, ఇది యాక్చువల్లీ నైన్స్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దీనికి ఫోటో సిగ్నేచర్స్ అవన్నీ అప్లోడ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వరకు ప్రతి నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ మీ కొలీగ్స్కి షేర్ చేయండి. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ దట్ యూ కెన్ డూ ఫర్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.